చర్చ్ అనేది ఏంటి? ఇది ఒక మత సంబంధమైన కూడికలాగా చేసుకొని అక్కడ అక్కడ మన మత సంబంధమైన ఆచారాలతో పాటించి తెలివి జ్ఞానం లేకుండా అవగాహన కలగకుండా ఏదో పాటలు పాడి ఏదో వాక్యం ఏదో మనము కానుకలేసి ఏదో వెళ్ళిపోయాము అనే దాని వలన దీని యొక్క రిజల్ట్ ఏంటి? అటువంటి ప్రజల యొక్క ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎన్నడూ వారు సమస్యల్ని జయించలేకుండా ఉంటారు, ఎన్నడూ వారు అపవాదం జయించలేరు, ఎన్నడూ వారు కన్నీటితో శోధంతో బాధలతో ఉంటారు. ఎప్పుడైతే జ్ఞానము తెలివి నాలెడ్జ్ అవగాహన ప్రత్యక్షత ఒక బిలీవర్ కి ఒక విశ్వాస అనేవారు చర్చ్ అటువంటి వారు కలుగుతున్నదో అటువంటి వారు పాతాలని వారు జయించే వారు ఉంటారు, అపవాదులు జయించే వారు ఉంటారు, విజయం పొందుకునే వారు ఉంటారు. ఎందుకంటే వారికి కలిగిన జ్ఞానము తెలివి ప్రత్యక్షత ఈ లోకంలో ఎటువంటి డేంజరస్ సిచ్యువేషన్స్ కూడా వారిని జయించలేదు.